జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీతో అనుభవిస్తున్నటువంటి అధికార దర్పాన్ని అనుభవిస్తున్నటువంటి అనంతబాబు హత్య చేసినటువంటి వీరి సుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు, అదేవిధంగా రేపు లేదు ఎల్లుండి డాక్టర్ సుధాకర్ ఏదైతే కరోనా సమయంలో మాస్కులు ప్రభుత్వం సక్రమంగా సప్లై చేయట్లేదని అడిగినందుకు, అది సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు డాక్టర్ సుధాకర్ అనేటటువంటి వ్యక్తిని, గౌరవప్రదమైనటువంటి డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి పిచ్చివాడనే ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో చేర్పించి అతను చనిపోవడానికి కారణమైనటువంటి రోజు రేపు లేదు ఎల్లుండి 21వ తేదీ. ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి రోజు. ఇటువంటి దళిత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు హత్యకు గురి కాబట్టినటువంటి రోజుల్ని స్మరించుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక సంఘటనలు, దాదాపు 200 సంఘటనలు దళిత యువకులు కానీ యువతులు కానీ హత్యలు అత్యాచారాలకు గురయ్యారు. ముఖ్యంగా వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీయే హత్య చేయటం, ఈరోజు కూడా ఆ ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావటం, సమర్థించడం, అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడి నెపంతో చంపేయటం, డాక్టర్ అచ్చెన్నని ఘోరంగా అవమానించి చంపినటువంటి పరిస్థితి, అదేవిధంగా అనేక అంశాలు దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే రీతిల్లో అనేక మందిని డాక్టర్ అనితారాణిని అవమానించి అవహేళన చేసి ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టినటువంటి రీతిలో వ్యవహరించిన తీరు, కడప జిల్లా పులివెందుల్లో ఒక దళిత యువతని అత్యాచారం చేసి హత్య చేస్తే అడగటానికి పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, దళిత నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి, అదేవిధంగా అమరావతి ఉద్యమంలో దళిత రైతులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దళిత అట్రాసిటీ కేసులు పెట్టి జైళ్లకు పంపించినటువంటి పరిస్థితి. ఈ విధంగా అత్యాచారాలు, హత్యలు, కోకొల్లలు నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలో అనేక రకాలుగా వేధించి ఇబ్బందులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అన్నీ కూడా మన్నం చేసుకోవడానికి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిరసన కార్యక్రమాలు ప్రజల్లోకి దుర్మార్గమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు, 5 సంవత్సరాల అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ గుర్తు చేయడానికి చేస్తున్నటువంటి చర్యలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ గుర్తు చేసుకోవాలి. మళ్ళా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మళ్ళా చిచ్చురేపట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో పాత రోజులన్నీ కూడా నిరంతరం ముఖ్యంగా దళిత యువతులకి దళిత ప్రజానీకానికి గుర్తు చేస్తూ ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దళిత ప్రజలు కూడా చైతన్యవంతంగా ఆలోచన చేయాలి. ఈ రోజు వీధి సుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, రేపు లేదు ఎల్లుండి డాక్టర్ సుధాకర్ చనిపోయినటువంటి రోజు, ఖచ్చితంగా ఆ రోజు వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించి వారి ఆత్మశాంతి చేకూర్చే విధంగా మన శ్రేణులన్నీ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.